బ్రేకింగ్ న్యూస్ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు జరుగుతుంది. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీల్లో లంబాడా వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉంది. రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనార్టీలకు ఇవ్వడం పైన చర్చ జరుగుతుంది. మైనార్టీలకు కేబినెట్ లో చోటు కల్పిస్తే లంబాడా వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో సీఎం రేవంత్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ టూర్లో కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుతీరిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికి 15 నెలలు గడుస్తున్నాయి. మొత్తం 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకో 6 కేబినెట్ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు కేబినెట్ స్థానాల భర్తీ పైన పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు చాలా సీరియస్గా దీనిపైన అధిష్టానం దృష్టి పెట్టిందంటూ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, అట్లనే రంగారెడ్డి జిల్లాకి మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో ఎక్కడ కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. రంగారెడ్డి జిల్లాలో అటు మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డితో పాటు పరిగి శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. కంపల్సరీ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కేటాయించాలి, అవసరమైతే తాను రాజీనామా చేస్తాననే దాకా కూడా మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు ప్రేమ్ సాగర్ రావు, ఓసీ కోటాలో వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు సీనియర్ శాసనసభ్యుడు ఆయన చాలా కాలంగా మంత్రిగా ఆయన తన మంత్రి పదవి పొందేందుకు ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటికే అటు బీసీలకు సంబంధించి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి ముందుగానే రేవంత్ రెడ్డి ఆయన చెప్పారు, ముదిరాజులకు తగిన స్థానం ఇస్తానంటూ చెప్పిన నేపథ్యంలో వాకటి శ్రీహరికి బెర్త్ ఖాయమనే ప్రచారం అయితే జరుగుతుంది. అలానే బీసీ కోటాలో ఇటీవల అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విజయశాంతి పేరు కూడా తాజాగా తెర మీదకు వచ్చింది. ఉమ్మడి అటు వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక మహిళా మంత్రిని మార్చి అక్కడ ఆ స్థానంలో రాములమ్మని ఇస్తారు అనే ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఆ మహిళా మంత్రిని తొలగించిస్తారా, లేకుంటే అదనంగా మరొక మంత్రిని విజయశాంతికి మంత్రి స్థానాన్ని విజయశాంతికి ఇస్తారా అనేది చూడాలి. ఇక మైనారిటీ కోటా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. రకరకాల పేర్లు ప్రచారం కొనసాగుతుంది. కానీ ఎమ్మెల్సీగా ఉన్న అమర్ అలీ ఖాన్కి ఆ పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక ఎస్టీ కోటా నుంచి కూడా అటు ఆశావాహులు భారీగా ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి అటు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మొదటి నుంచి కూడా మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే అటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. తాజాగా జరగబోయే విస్తరణలో అటు కోమటిరెడ్డి బ్రదర్ అటు రాజగోపాల్ రెడ్డికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే చర్చ జరుగుతున్న తరుణంలో అటు ఒకటే ఉమ్మడి జిల్లాకు ఇప్పటిదాకా కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే 3 మంత్రి పదవులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. ఇప్పుడు కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నల్గొండ జిల్లాకు కూడా 3 మంత్రి పదవులు వస్తాయి. దాంతో బాలునాయక్కు అవకాశం లేనట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి అటు ఎస్టీలకు ఇవ్వదలుచుకుంటే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్తో పాటు అటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ వీళ్ళిద్దరూ అటు రేసులో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మైనారిటీ కోటాలో అమర్ అలీ ఖాన్కి కనుక మంత్రి పదవి ఇస్తే వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద అటు మంత్రి పదవులపైన అయితే చాలామంది ఆశావాహులు తమని వరుస్తుంది అంటూ వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇక బీసీ కోటాలో అటు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరితో పాటు విజయశాంతి పేరు, అట్లనే ఇక్కడ కరీంనగర్ అటు కరీంనగర్ నుంచి గెలిచిన ఆది శ్రీనివాస్ పేరు కూడా వినపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులందరూ కూడా అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ రేపట్లో ఈ మంత్రివర్గం లిస్టు ఫైనల్ అవుతుంది. కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఈ ఉగాదికి తీపి కబురు చెప్పే అవకాశం ఉంటుంది. కేవలం మంత్రివర్గ విస్తరణే కాకుండా నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా అటు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరెవరిని ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యంగా ఈ భర్తీ చేయబోయే 6 మంత్రి పదవుల మీదే తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చివరి నిమిషంలో ఎవరి పేరు ఇంక్లూడ్ అవుతుంది, ఎవరి పేరు అటు ఎక్స్క్లూడ్ అవుతుంది అనే దానిపైనే
పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే పవన్ మనం చూస్తున్నాం, అయితే క్యాబినెట్ లో చోటు కావాలని చెప్పేసి చాలా మంది అప్పుడు వెయిట్ చేస్తున్నారు. సో అయితే దక్కని వారికి ఎలా న్యాయం చేసే అవకాశం ఉంది, అండ్ అలాగే ప్రధానంగా ఈ 6 సీట్లలో కూడా ఎవరిని వరించే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే అంటే ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంది? మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించే వాళ్ళని, పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళనే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓసీ సామాజిక వర్గం నుంచి కొంతవరకు పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే అటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అనేక మంత్రి పదవులు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. తాజాగా ఇప్పుడు అటు ఓసీలకు 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కానీ అటు ఓసీలో కనుక చూసినట్లయితే అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి, అట్లనే ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్న పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మొదటే ఆయనకు హామీ ఇచ్చింది, పార్టీలోకి తిరిగి వస్తున్న సమయంలోనే హామీ ఇచ్చారు అంటూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఆయన బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకం చెప్పలేదు ఆయన మంత్రిగా చేరడానికి. అవసరమైతే పార్టీ కోసం తాను 100 మెట్లైనా దిగుతానంటూ చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా అటు రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎక్కడ కూడా ఎప్పుడు అభ్యంతరం చెప్పు. ఇక మిగతా స్థానాలు బీసీకి సంబంధించి ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తామంటూ చెప్పారు. ఇప్పుడున్న అటు ఎమ్మెల్యేల్లో వాకిటి శ్రీహరి, మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయనకు దక్కే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీలకు సంబంధించి చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ వెంకటస్వామి, ఆయన మొదటి నుంచి కూడా రేసులో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్, వీళ్ళిద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనపడుతుంది. ఇక అట్లనే బీసీకి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్లుగా వాకిటి శ్రీహరితో పాటు ఆది శ్రీనివాస్, విజయశాంతి పేరు కూడా అనూహ్యంగా తెర మీదకి వస్తుంది. ఆమెను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాలి. ఇక ఎస్టీకి వచ్చేసరికి 2 నేతల్లో తీవ్ర పోటీ నెలకొని ఉంది. అటు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్తో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, వాళ్ళల్లో ఎవరో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే